వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఒకవైపు భారత్ ఏఐ గురించి, ఫ్యూచర్ స్కిల్స్ గురించి, డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతుంది. మరోవైపు జన్ ఆల్ఫా విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు టీచర్లు కావాలి, టాయిలెట్లు సరిగ్గా లేవు, అదేవిధంగా ప్లే గ్రౌండ్ ఉండాలి అనేది వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి. లేటెస్ట్గా మనం చూసాము, జెన్జీకి సంబంధించి వాళ్ళు పేపర్ లీక్ మీద ఏ విధంగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేశారు, ఏ విధంగా కేంద్ర మంత్రితోటి రాజీనామా చేయించారు చూసాం. అయితే మన దేశంలో రెండు భారతదేశాలు కనిపిస్తున్నాయి. ఒకటి పాజిటివ్గా, ఒకటి ఈ నిరసనలతోటి జెన్ ఆల్ఫా కూడా రోడ్ల మీదకి వచ్చి, వీధుల్లోకి వచ్చి ఒక సోషల్ అవేర్నెస్ తోటి ముందరకు వస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం పవన్ గారు. సార్, రెండు భారతదేశాలు కనిపిస్తున్నాయి. కరెక్ట్, మీరు చెప్పింది చాలా మంచి స్టేట్మెంట్. అది ఏంటి పరిస్థితి? ఎందుకంటే మన దగ్గర హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని చెప్తారు. మనం ఇప్పుడు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, లేనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన దగ్గర బేసిక్లీ మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఒక పేరెంట్స్కి చాలా పెద్ద ఒక ఇన్వెస్ట్మెంట్ పిల్లల మీద. లాస్ట్ జనరేషన్ లేకుండే పొలాల్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు మళ్ళీ పొలాలకి వచ్చారు ఫార్మింగ్. కానీ అదే మనుషులు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కాలేజెస్ స్కూల్ పంపించి, మంచి స్కూల్ పంపించి, మంచి కాలేజ్ పంపించి బయటికి పంపిస్తున్నారు. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఇప్పుడు ఒక ప్రొఫెషన్గా మారట్లేదు. అది దానికి వైబిలిటీ లేదు, డబ్బులు రావట్లేదు ఎక్కువ. సో ఫార్మింగ్ తగ్గుతుంది. ఇప్పుడు మా దగ్గర కేరళలో తీసుకోండి, ఫార్మింగ్ చాలా తగ్గింది. అక్కడ యాజ్ ఇట్ ఈస్ లేకుండే ఓన్లీ 2 పాకెట్స్లో ఉండి, పాలక్కాడ ఒకటి, కుట్టనాడు ఒకటి. అక్కడే రైస్ పండుతుంది, మిగతా ఎక్కడ రైస్ లేదు. కానీ అక్కడ మిగతా క్రాప్స్ ఉన్నాయి, రబ్బర్ కానీ, మిగతా ఆర్కానెట్ కానీ, అట్లాంటి చాలా మటుకు క్రాప్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ కూడా. ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఏమంటుంది పవన్ గారు, మన దగ్గర చెప్పడానికి మెయిన్లీ అక్రాస్ ద కంట్రీ ఈ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎందుకు పెట్టారంటే ముందు ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఉండే. మీకు తెలుసు, మీరు చదువుతున్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ప్రైవేట్ స్కూల్లో లేవు ఆ టైంలో. తర్వాత మెల్లమెల్లగా ప్రైవేట్ స్కూల్ రావడం మొదలుపెట్టింది. ఈ గవర్నమెంట్ స్కూల్స్ ప్రాబ్లం ఏముండే ఆ టైంలో, అడ్వాంటేజ్ వాళ్ళది ఏముండే అంటే, ఒకటి టీచర్స్ చాలా డెడికేటెడ్గా ఉన్నారు ఆ టైంలో. వాళ్ళకి ఇంకే ప్రొఫెషన్ తెలియదు. ఇది బయట ట్యూషన్లు తీసుకోవడము, కోచింగ్ సెంటర్లు పెట్టుకోవడము, ఇదంతా వాళ్ళ దాంట్లో వొకాబులరీలో లేకుండే. వాళ్ళు టీచింగే చేస్తారు. రెస్పెక్ట్ ఉండే టీచర్లకి. మనకు రోడ్డు మీద కనిపిస్తే కూడా మనం టీచర్ని విష్ చేస్తాము. మనం వాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్లో కనిపిస్తే మహేశ్వర అప్పుడు అసెంబ్లీలో చెప్తారు, కానీ మిగతా ఎక్కడ నడవట్లేదు. అది స్కూల్ అసెంబ్లీలో చెప్తారు, ఇదంతా శ్లోకాలని చెప్తారు. ఇప్పుడు ఏమైందంటే స్లోలీ ఈ మార్పు వచ్చింది. ఆఫ్టర్ స్పెషలీ 2000 తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్ రావడం మొదలుపెట్టింది చూడండి. అప్పటి నుంచి టీచర్లకు రెస్పెక్ట్ పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఏమైందంటే, ఈ కార్పొరేట్, మీరు చెప్పినట్టు కార్పొరేట్ స్కూల్ రాగానే వీళ్ళ పేరెంట్స్ కూడా, మా పక్కన ఇంట్లో అబ్బాయి ఐఐటీకి వెళ్ళిండు, ఆయన ఇట్లా పెద్ద స్కూల్లో వెళ్ళి చదువుకున్నాడు, వాళ్ళు కోచింగ్ ఇచ్చిండు, చదువు యూఎస్కి వెళ్ళిపోయాడు, మా అమ్మాయి కూడా అదే చేయాలి. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు సింగిల్ టీచర్ స్కూల్స్ 1,00,000 దాకా ఉన్నాయంట. 0 రిజల్ట్స్ ఉన్న స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకంటే గవర్నమెంట్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఈ సింగిల్ స్కూల్స్ అని చెప్పేది ఇంకో కాన్సెప్ట్. అది యాక్చువల్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తారు, అది చాలా బాగా. అని ఏకల్ విద్యాలయ అంటారు. సంఘ్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ కాదు, సంఘ్ వాళ్ళ మిగతా ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళు నడిపిస్తారు ఏకల్ విద్యాలయస్. అక్కడ ఏంటంటే మీకు చాలా ట్రైబల్ ఏరియా. ఇప్పుడు ట్రివాండ్రంలో నేను అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఛానల్లో నేను ఒక వీడియో చేయించాను, ఒక టీచర్ స్టోరీ. 22 సంవత్సరాల నుంచి ఆమె రోజు 16 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుంది స్కూల్కి. అడవి లోపల నుంచి రివర్ క్రాస్ చేస్తుంది. ఆమె ఇంటి నుంచి పొద్దున 6:30-7 గంటలకు బయలుదేరితే ఇది అన్నీ తీసుకొని కొన్ని రూట్లో ఆమె కొంచెం మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కు చేరుకునేదాకా 10-10:30 అవుతుంది స్కూల్కి. అక్కడ పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు, టీచర్ వచ్చారు. 3rd క్లాస్ దాకా ఉంటుంది, సెకండ్ మ్యాక్సిమం 3rd ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒకటే టీచర్ అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు. మ్యాథ్స్ అంతే బేసిక్ కదా, సైన్స్ ఒకటి, మలయాళం నేర్పిస్తారు, మిగతా అట్లా. ఏకల్ విద్యాలయ అది గవర్నమెంట్ ఆఫ్ కేరళ యాక్చువల్లీ. సో అది ట్రైబల్ చిల్డ్రన్ నేర్పించడానికి ఉంది. అది చాలు సార్, ఎందుకంటే 3వ తర్వాత వాళ్ళ హై స్కూల్కి వెళ్ళిపోతారు, సిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు. నా దగ్గర ఒక లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే UDISC వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం మన దేశంలో మొత్తం 14,66,682 స్కూల్స్ ఉంటే అందులో 1,08,43 సింగిల్ టీచర్ స్కూల్స్. అందులో సింగిల్ టీచర్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు 29 lakhs ఉన్నారు. 5,663 జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్.
విద్యార్థులు లేని స్కూళ్లలో ఉన్న టీచర్లు 20,667. ఈ విధంగా ప్లే గ్రౌండ్స్ పరిస్థితి 81% ప్లే గ్రౌండ్స్ లేవు. ఇంటర్నెట్ ఎలా ఉంది, డిజిటల్ లైబ్రరీస్, Correct. ఇవన్నీ కూడా చెబుతున్నారు. అంటే మరో పక్క మనం మాట్లాడుతుంది ఏఐ గురించి మాట్లాడుతున్నాం, డిజిటల్ ఇండియా అంటున్నాం, ఫ్యూచర్ స్కిల్స్ అంటున్నాము. ఎక్కడ ఈ గ్యాప్ ఎందుకు పెరుగుతుంది? అదే కదా ఈ ఒకవైపు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఉమ్, మీరు కొత్త కూడా తీసుకోండి, దూరం ఎక్కలేదు. అది కొండాపూర్ రోడ్ ఉంది చూడండి, హైదరాబాద్ కొండాపూర్ దగ్గర. అది సేమ్ మన బొటానికల్ గార్డెన్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళే రోడ్ తీసుకోండి. ఉమ్, అక్కడ 2-3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అవును. అదే రోడ్లో 2 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఉమ్, మీరు కాంట్రాస్ట్ చూడొచ్చు. కానీ ఆ గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఎందుకంటే సియంట్ లాగా కంపెనీ, మన బీవీఆర్ మోహన్ రెడ్డి గారి సియంట్ కంపెనీ లాంటి కంపెనీ, దే హ్యావ్ టేకన్ అప్ అండ్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టి బిల్డింగ్లన్నీ బాగా కట్టారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశారు. ఉమ్, నేను కూడా అట్లాంటి ఒక స్కూల్తో డీల్ చేశాను. దీనికన్నా ముందు సిఎస్ఆర్ హెడ్గా ఉన్నప్పుడు నా ఆర్గనైజేషన్లో అంజయనగర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండే ఒకటి, ఉమ్, మండల పరిషత్. ఆ స్కూల్లో ఉన్నాను. అక్కడ రాత్రి దొంగలు ట్యాపులు తీసుకెళ్ళిపోతుండే, వాచ్మెన్ లేడు. చదువు కాదు మెయిన్ ఇంపార్టెంట్, పొద్దున్న పిల్లలు వస్తే నీళ్ళు లేవు, ఉమ్, బాత్రూమ్లు బాగా లేకుండే. సో ఇదేం జరుగుతుందంటే పవన్ గారు, మనం సర్టన్ థింగ్స్ ఈ ప్రైవేట్ స్కూల్స్లో వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. టీచర్లు బాగుంటారు, క్లాస్ రూమ్లు బాగుంటుంది, ఫ్యాన్లు ఉంటుంది, ఫీజులు కూడా బాగుంటాయి, ఫీజులు పేరెంట్స్ ఆర్ రెడీ. ఉమ్, అదే కదా ఫీజు బాగుంటుంది ఎక్కువ కడుతుందని చెప్పిన పేరెంట్స్ వెళ్ళి కడుతున్నారు మళ్ళీ. అవును. నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన ఇక్కడున్న పేరెంట్ అసోసియేషన్ది ప్రొటెస్ట్ చేయడానికి సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన కొన్ని సంవత్సరాలు. ఉమ్, దాని తర్వాత చూస్తే ఆయనే ఒక స్కూల్ స్టార్ట్ చేసేసారు. ఉమ్, అప్పుడు నేను అడిగాను ఏంటి ఇప్పుడు ఏమైందంటే, ఆయన చెప్పారు నేను ఇక్కడ వచ్చిన నాకు తెలిసింది ప్రాబ్లమ్స్ ఏముందనేది, ఒక స్కూల్ నడిపించడంలో ఏం ఇష్యూస్ ఉంది, కాంపిటీషన్ ఎంత ఉంది, పిల్లలు దొరకాలి మీకు, టీచర్లు దొరకాలి మీకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కూల్లో, దానికోసం ఫీజు ఛార్జ్ చేస్తే ప్రాబ్లం లేదని. ఉమ్, ఒరిజినల్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాఫిట్ మేకింగ్ అనేది లేకుండే. ఉమ్, ఇప్పుడు ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత, నేను పేర్లు తీసుకొని కానీ మీకు తెలిసిందే ఏదైతే కాలేజ్ హూమ్ ఐఎమ్ రెఫరింగ్ టు, అవును. ఈ ఐఐటీలో మీకు ఇన్ని ర్యాంకులు తెప్పిస్తాను, నీట్లో ఇన్ని ర్యాంకులు తెప్పిస్తాను, మీరు ఇంత డబ్బులు పెట్టండి, ఇది కాంపిటీషన్ అయిపోయింది. చూసేవాళ్ళు అందరికీ అర్థం అవుతుందండి. పిల్లలు సురేష్ గారు, ఇప్పుడు మనం జెన్జీ నిరసనలు చూసాం మనం లేటెస్ట్గా. అయితే ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా దిగుతోంది. అంటే ఈ జనరేషన్ ముందరికి వెళ్తుంది అంటారా ఈ నిరసనలు? నాకు యాక్చువల్లీ నచ్చింది ఇది. యాక్చువల్లీ వీళ్ళు మోటివేట్ చేశారు, వీళ్ళు సొంతగా పిల్లలు తెలియదు అదంతా. కానీ వాళ్ళకి ఎవరో చెప్పారు, అరే జెండా పట్టుకొని ట్రైక్లర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ ముందే నిలబడరా మీది. అంటే ఈ ప్రొటెస్ట్ కల్చరు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, అది వాళ్ళు కాదు, కానీ వాళ్ళ వెనక చిన్న పిల్లలకి తెలియదు, ఎవరో వాళ్ళని మోటివేట్ చేసి ఉంటారు, అరే చేసిరా మీ పేరెంట్స్ దగ్గర మాట్లాడి, వాళ్ళ పేరెంట్స్ అంతేనా సోషల్ అవేర్నెస్, స్కూల్ బాగాలేదు, సోషల్ మీడియా ఎక్కువగా అందుబాటులో ఉంది కాబట్టి. నేను కూడా అగ్రీ చేస్తున్నా పవన్ గారు, గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చాలా దారుణం. అన్నీ అని చెప్పట్లేదు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదో కొత్త స్కూల్స్ తీసుకొచ్చారు, ఓకే, కానీ బిల్డింగ్ల సంగతి చూడండి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంగతి చూడండి, వాళ్ళ లైబ్రరీ ఉందా చూడండి. మీరు ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ గురించి చెప్పారు, డిజిటల్ లైబ్రరీ 7% స్కూల్స్లో ఆల్ అక్రాస్, ఏది ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ 7% మన దేశంలో ఉన్నాయి. మనం ఇంటర్నెట్ లిటరసీ గురించి మాట్లాడుతాం, బుక్స్ మీకు ఇప్పుడు ఫిజికల్ ఫామ్లో అక్కర్లేదు, మీరు డిజిటల్ ఫామ్లో తీసుకోవచ్చు, అది పిల్లలకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక 15 కంప్యూటర్లు పెడితే 15 కంప్యూటర్ ముందు కూర్చొని పిల్లలు చదువుకోవచ్చు అదే టెక్స్ట్, మీరు 15 బుక్లు కొనక్కర్లేదు. ఇది అడ్వాంటేజ్ ఉంది. కానీ ఏం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ పవన్ గారు దీన్ని తీసుకొని ముందుకెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక సెక్రటరీ ఎడ్యుకేషన్ కాబట్టి మీరేం చేస్తారు, పిల్లలు ఎందుకు రావట్లేదు అది అడగాలి. రేవంత్ రెడ్డి గారు కొన్ని నెలల ముందు లాల్ బహదూర్ స్టేడియంలో ఈ టీచర్లకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఒక మాట చెప్పారు, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు రావట్లేదు, మీరు ఆలోచించండి ఎందుకు రావట్లేదు. ఇది ప్రాబ్లం. ఎంత పేదోళ్ళైనా కానీ, మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎంత పేదోళ్ళైనా కానీ మీ ఇంట్లో పనిచేసిన వాళ్ళ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు కష్టపడి. స్కూళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కమిషనర్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ దాంట్లో పంపారు, ప్రైవేట్ దాంట్లో చేసుకుంటారు. ఇంకా ఎవరు గవర్నమెంట్ స్కూల్లో పంపారు, అందరికి తెలుసు, దాని రీజనింగ్ తెలుసు. అది గవర్నమెంట్ టీచర్స్ని కూడా బ్లేమ్ చేయలేము. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్ల వాళ్ళు ఒక ప్రొఫెషన్గా చూసుకుంటున్నారు, ముందు ఒక వొకేషన్గా చూసుకుంటుండేవాళ్ళు. అప్పుడు ఒక మిషన్ ఉండే వాళ్ళకి, మా పిల్లలకి మంచి చదువు చెప్పాలి, టీచర్ని గుర్తుపట్టుకుంటాం, ఇవాళ కూడా నా టీచర్ని నేను గుర్తుపెట్టుకుంటాను స్కూల్లో ఉన్నది. వాళ్ళని చాలామంది లేరు, చాలా కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ పాస్డ్ అవే, కానీ గుర్తుంది వాళ్ళు, ఎందుకంటే మా జీవితం మార్చారు వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయిపోయింది, నేను ఫీజు ఇస్తున్నాను, నాకు మీరు ఏమిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు లేవు, కానీ అక్కడున్న బ్యాక్ డ్రాప్స్ అక్కడ ఉన్నాయి.
వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఈ ప్రాబ్లం ఏంటంటే టెక్స్ట్ బుక్ ఇవ్వడం కాదు, నోట్బుక్లు ఇవ్వడం కాదు, ఇట్ గోస్ బియాండ్ టీచింగ్. పేరెంట్స్ ఏమంటున్నారు అంటే మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పెడితే మంచి చదువు చెప్తున్నారు, ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తున్నారు, వాళ్ళు సీరియస్గా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, రిపోర్ట్ కార్డు ఇస్తున్నారు, పేరెంట్ టీచర్ మీట్ పెడుతున్నారు, మేము వెళ్తున్నాం ప్రైవేట్. అంటే సురేష్ గారు, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎగ్జామినేషన్ సిస్టమే ఇది. అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్, మార్క్స్, ఇందులోంచి ఎప్పుడు ఎట్లా బయటపడేది? క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, అది చాలా పెద్ద ప్రాబ్లం. పవన్ గారు, నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను దీని గురించి. లాస్ట్ వీక్ ఇట్సెల్ఫ్ నేను ఒక మేనేజ్మెంట్ కాలేజ్కి వెళ్ళాను, దానికన్నా ఒక వారం ముందు ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను. నాకు బాధ అనిపిస్తుంది పిల్లల్ని చూస్తే. మీరు స్కూల్ గురించి మాట్లాడండి, ఎంబీఏ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్ గురించి నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. దెన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అది అప్పుడు కాదు, ఇది స్కూల్ నుంచి మొదలవుతుంది పవన్ గారు. స్కూల్ నుంచి మీరు సాఫ్ట్ స్కిల్స్ నేర్పియారు పిల్లల్ని. మీరు చెప్పినట్టు రోట్ లెర్నింగ్, ఇది టెక్స్ట్ బుక్, ఇది ఆన్సర్, కరెక్ట్, ఇంకా ఎక్కువ ఆలోచించకు, ఇదే రాయాలి. నువ్వు పెద్ద స్మార్ట్గా వెళ్ళి నువ్వు ఏదో నేను క్రియేటివ్గా రాస్తా అంటే నీకు మార్కులు రావు. చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంది ఇది. ఇదే ఉంది ఆన్సర్, నీకు ఇంకే ఆన్సర్ లేదు. ఇప్పుడు మీరు ఐఐటికి వెళ్తున్నప్పుడు చాలామంది దీంట్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, చాలామంది ఎందుకు సూసైడ్ లాంటివి ట్రై చేస్తున్నారు, ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు. 7-8% డ్రాప్అవుట్స్ ఉన్నాయి ఫస్ట్ 2 yearsలో ఐఐటీలో. ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు ఇది కాదు మెథడ్, మీరు రీసెర్చ్ చేయాల్సింది. మీరే ఆన్సర్, టెక్స్ట్ బుక్ లేదు, దాంట్లో ఆన్సర్ లేవు. లెక్చర్ ఇస్తారు, లెక్చర్ నుంచి యూ హ్యావ్ టు గో అండ్ డెవలప్ యువర్ ఓన్ థింగ్స్. మీరు వెళ్ళి లైబ్రరీలో కూర్చొని బుక్స్ తీసి దాని నుంచి ఆన్సర్ ఎతికి దాన్ని తయారు చేసి, దాని కీస్ తయారు చేసి, దాని షార్ట్ ఆన్సర్ తయారు చేసి, దాని ఆబ్జెక్టివ్ ఏమో రావచ్చు అని. మెథడ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అబ్రాడ్ వెళ్తే ఇంకా ప్రాబ్లం వీళ్ళకి, మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లలకి. అక్కడ వారంలో 2-3 క్లాసులు ఉంటాయి, తర్వాత అంతా రీసెర్చ్ ఉంటుంది మొత్తం. మన దగ్గర ఏంటి, రోట్ లెర్నింగ్. ఈ రోట్ లెర్నింగ్ చాలా మట్టుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మార్చడానికి ట్రై చేశారు. కానీ మన దగ్గర పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏముందంటే, మా పిల్లలకి ఐఐటి రావాలి, జేఈ రావాలి, అంతే. ఐఐటి, జేఈ ఆర్ నీట్ రావాలి, ఏదైనా ఒకటి. లేకుంటే మిగతా ప్రొఫెషన్స్లో ఎవరు వెళ్ళట్లేదు. చార్టర్డ్ అకౌంటెన్సీ వెరీ గుడ్ ప్రొఫెషన్, కంపెనీ సెక్రటరీ ఎక్సలెంట్ ప్రొఫెషన్, వెరీ హై. కానీ ఎంతమంది పిల్లలు దానికి వెళ్తారు? ఆర్కిటెక్చర్ చాలా మంచి ప్రొఫెషన్. మోదీ గారు మనం మాట్లాడుతూ 15th August ఈ మాట చెప్పారు స్కిల్స్ గురించి. మన దగ్గర ఉన్న ప్రాబ్లం అది. నేను ఎన్నోసార్లు మన ఛానల్లో కూడా మాట్లాడుతూ చెప్పాను స్కిల్స్ గురించి. ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకరు, ఎయిర్ కండిషన్ మెకానిక్ దొరకరు, ఓకే, మీకు ఎలక్ట్రీషియన్ దొరకరు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే అమీర్పేట్కి వెళ్తే ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు. ఎందుకు? వీఆర్ మిస్ప్లేస్డ్ ఆర్ ప్రయారిటీస్, టోటల్ కంప్లీట్ మిస్ప్లేస్ ప్రయారిటీస్. 120,000 మంది పాస్అవుట్ అవుతున్నారు మన ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు వాళ్ళు. ఎవరు చెప్పారు ఇది? రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒక సంబంధించి ఒక సివి అప్లికేషన్ రాయమంటే రాయలేరు. ఎందుకు? అప్పుడు మీరు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో ఒక బయట నుంచి కన్సల్టెంట్ని తీసుకొచ్చి నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాను, మీకు ఇంటర్వ్యూ స్కిల్ నేర్పిస్తాను కాదు. 100 మందిలో 2 చేంజ్ అవుతారు అంతే, మిగతా 98 మంది అట్లనే ఉంటారు. స్కూల్ నుంచి కావట్లేదు మన ఎడ్యుకేషన్. జూనియర్ కాలేజ్ తర్వాత బిఏ చేసేవాళ్ళు ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు, అంతే తేడా. అంతే. మా ఇంట్లో గార్బేజ్ తీసుకెళ్తున్నాం అబ్బాయి, జిహెచ్ఎంసి బండి వస్తుంది చూడండి చిన్నది, ఈజ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఫినిష్ చేశాడు, బీటెక్ చేశాడు, ఉద్యోగం లేదు. ఎందుకు? సాఫ్ట్ స్కిల్స్ లేవు. నేను మన సంజీవ్ సానియల్ గారు అనుకుంటా ఒక ఇంటర్వ్యూ చూశాను, స్మితా ప్రకాష్. ఆయన దాన్ని అంటున్నారు, మన దగ్గర ఉన్న అన్నిటికంటే ఉద్యోగాలు ఉన్నాయి, వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నాట్ అన్ఎంప్లాయ్మెంట్. మీరు ఏ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ దగ్గర అడగండి, మాకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి, మాకు ఎవరు దొరకట్లేదు. వీఆర్ నాట్ గెటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్, రైట్ కైండ్ ఆఫ్ స్కిల్ ఈవెన్ విత్ ఇన్ ఐటీ ప్రొఫెషన్. ఎందుకంటే కాలేజెస్ ఇక్కడ నేర్పిస్తుంది, ఇక్కడ ఇండస్ట్రీ కావాల్సింది, ఇది గ్యాప్ అమీర్పేట్ ఫిలప్ చేస్తున్నారు. ఇది మన స్కూల్ నుంచే ఈ యాటిట్యూడ్ మార్చాలి మనది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా రోజులే వచ్చి మనం మార్చాల్సిన టైం వచ్చేస్తుంది ఇప్పుడు. మొన్న కూడా ఎవరు అన్నారు డిస్కషన్, అది సానియాల్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. చాలా రోజులు అయ్యవచ్చు, మార్చింది ఎడ్యుకేషన్ మినిస్టర్. అది ఎడ్యుకేషన్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నడిపారు, బ్యూరోక్రాట్ నడిపిస్తారు. ఆయన 3 సంవత్సరాలు కోల్ డిపార్ట్మెంట్ ఉంటారు, కోల్ మినిస్ట్రీలో, అక్కడ తీసుకొచ్చి ఎడ్యుకేషన్లో వేస్తారు ఆయన్ని. ఆయన అది నేర్చుకునేదాకా 6 నెలలు పోతాయి, ఏముంది మినిస్ట్రీలో అని చెప్పి. సో బ్యూరోక్రాట్స్ జెన్ ఆల్ఫా ఇట్లా రావడం అంటే రానున్న రోజుల్లో వీళ్ళని ఎట్లా చూడబోతున్నాం? ఇప్పటిదాకా మనం మాట్లాడింది జెన్జీ వీళ్ళ గురించి మాట్లాడాం. ఇప్పుడు వీళ్ళు కూడా అంటే ఇంత మార్పు లేదు. మార్పు అంటే వీళ్ళు దే ఆర్ నాట్ మెచ్యూర్, వీళ్ళు పిల్లలు.
వాళ్ళు ఎవరో వెనక నుంచి తోసి వెళ్ళరా ముందుకెళ్ళి అడుగు ఒక ప్రొటెస్ట్ చేయి అప్పుడు నీకు డోర్ వచ్చేస్తుంది లేకుంటే బ్లాక్ బోర్డ్ వస్తుంది లేకుంటే స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు కడతారు మీద అంటే వాళ్ళు చేస్తారు వెళ్ళి కావాలని లేకుంటే వాళ్ళకంత కెపాసిటీ లేదు వాళ్ళకంత మైండ్ కూడా లేదు చేయడానికి కానీ వన్ వే ఇట్ ఈస్ గుడ్ నేను నాకు అదే మళ్ళీ చెప్తున్నాను ఈ సిజేపీని జెన్జీని అందరు పక్కన పెడితే గవర్నమెంట్ స్కూల్ ఎస్ ఇట్ వాజ్ అన్ ఇష్యూ చాలా రోజుల నుంచి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూనే వస్తున్నాం దాన్ని అసలు అక్సెప్ట్ చేయట్లేదు దట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం ఎందుకు ఇప్పుడు మీరు చెప్తున్న చూడండి ఎన్ని స్కూల్స్లో స్టూడెంట్స్ లేరు 6,000 స్కూల్స్లో 5,000 అంత స్కూల్లో స్టూడెంట్స్ లేరు జీరో ఎన్రోల్మెంట్ ఐ కెన్ అండర్స్టాండ్ కేరళలో ఇంకో ప్రాబ్లం ఉంది నాకు తెలుసు ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ దేర్ కేరళలో పాపులేషన్ పడిపోయింది పాపులేషన్ తగ్గినప్పుడు ఏమైందంటే పిల్లలు లేరు ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు ఎక్కువ మీరు ఎల్కేజీ యూకేజీలు పిల్లలు ఎక్కడ దొరుకుతారు స్కూల్ పెరిగింది పిల్లలు లేరు అప్పుడు స్కూల్ మూతపడుతుంది లేకపోతే వేరే స్కూల్లో కలిపేయడం ఇది ప్రాబ్లం సో మన దగ్గర ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ఎసెన్షియల్ దాంట్లో డౌట్ లేదు ఉండాల్సిందే ఇప్పుడు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంది కదా సార్ దానికి డిమాండ్ ఉంది కదా చాలా డిమాండ్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు లేదు బికాస్ యూ గాట్ ఫ్యాకల్టీ దేర్ కానీ మొన్న కూడా మీరు చూసుంటారు న్యూస్ ఐటమ్ వచ్చింది జేఎన్టీయూలో 4 ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ డ్రాప్ చేసేసారు ప్రొఫెసర్ లేరంట ఎందుకంటే కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది చూడండి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు ఇక్కడ ఆయనకి 1,00,000 ఇస్తే అక్కడ 5 లక్షలు ఇస్తున్నారు మంచి లెక్చరర్స్ తీసుకెళ్ళిపోయారు ప్రొఫెసర్స్ లేరు ఇప్పుడు 4 కోర్సులు డ్రాప్ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆ పరిస్థితికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇస్రో నుంచి చాలామంది సైంటిస్ట్ వెళ్ళిపోయారు చెప్పారు ఎందుకు ప్రైవేట్ సెక్టర్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్స్లో అదే జరిగింది మంచి టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు కొంతమంది కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు కొంతమంది ఏమో ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళిపోయారు ఇంటర్నేషనల్ స్కూల్ అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ గారు అక్కడ ఒకటి వీళ్ళ దగ్గర సిలబస్ డిఫరెంట్ ఉంటుంది ఐబీ ఉంటుంది ఓకే సో యూ కెన్ టేక్ ఐబీ ఇఫ్ యూ వాంట్ ఐసిఎస్సి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళ ప్రొవిజన్స్ ఇస్తారు కేంబ్రిడ్జ్ అని సో ఆ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఎవరో యూఎస్ నుంచి వచ్చిన అబ్బాయి అమ్మాయి వాళ్ళకి డైరెక్ట్ ఈ ఐబీకి వెళ్ళిపోతారు లేకుంటే కేంబ్రిడ్జ్కి వెళ్ళిపోతారు వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు లేకుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నా కూడా ప్రాబ్లం ఉండదు వైస్ వర్సా ఆల్సో కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ మారట్లేదు ఎందుకంటే అది యాటిట్యూడ్ అట్లా ఇది ఒక ఉద్యోగంలాగా చూసుకుంటున్నారు 9 to 5 జాబ్ దాంట్లో ఇవాళ రేపు రాకపోతే అంతే సంగతి నేను రాలేదు స్కూల్కి టీచింగ్ ఈజ్ నాట్ లైక్ అదర్ ప్రొఫెషన్స్ మీరు ఒకరోజు రాకపోతే పిల్లలు ఆ రోజు గేమ్ పీరియడ్గా వాడుకుంటారు దాన్ని బయటికి వెళ్ళి ఆడుకుంటారు రీప్లేస్మెంట్ టీచర్లు ఉండరు ఇదే ప్రాబ్లం మన దగ్గర ఒక సైడ్లో కాన్వెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పటి నుంచో నడుస్తున్న క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్స్ చాలామంది దాంట్లో చదువుకున్న ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మనం ఇప్పుడు కూడా వింటుంటాం కథలు నేను చాలామందిని ఇంటర్వ్యూ చేస్తాను ఇండస్ట్రియలిస్ట్ని దోస్ ఆర్ ఇన్ 60, 65, 70లో ఉన్న వాళ్ళు ఏమంటారండి మేము చిన్నప్పుడు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుండే మా స్కూల్కి చెప్పులు లేకుండా ఇది స్టాండర్డ్ ఆన్సర్ ఐ మీన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది తప్పు కాదు వాళ్ళు చెప్తుంది నిజమే ఆ టైంలో డబ్బులు లేవు పేరెంట్స్ దగ్గర ఆ టైంలో వాళ్ళు సైకిల్ లేవు పిల్లలందరూ కలిసి నడుస్తారు ఇప్పుడేంటి మీ ఇంటి ముందు నుంచి స్కూల్ బస్సు ఓకే మొన్న మా ఫ్రెండ్ ఒకరు మీడియాలో ఉన్నారు ఆయన చెప్తున్నారు ఆయన ఆ సైడ్ కరీంనగర్ సిద్దిపేట సైడ్ అని అంటున్నారు సురేష్ మీరు బిలీవ్ చేయరు మా ఊరు నుంచి విచ్ ఇస్ 15 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సిటీ మా ఊరు నుంచి 6 బస్సులు సిటీకి పోతుంది పిల్లల్ని తీసుకొని స్కూల్ బస్ ఇక్కడ స్కూల్ ఉన్నాయి విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ అక్కడ ఎవరు వెళ్ళట్లేదు సిటీకి వెళ్తున్నారు అందరు ఇది ప్రాబ్లం మనం పిల్లల్ని నేర్పిస్తుంది ఏంటంటే ఇది స్కిల్ కాదు మనం పిల్లల్ని మళ్ళీ ఇంకా 10వ క్లాస్ దాకా తయారు చేసి వాడు మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళి వాడు మళ్ళీ నీట్ ట్రై చేసి లేకుంటే జేఈ ట్రై చేసి దొరకకపోతే ఇవాళ నాకు ఒక కాల్ వచ్చింది సార్ పవన్ గారు చాలా మంచి కాల్ నాకు ఐ థింక్ ఇట్ వాజ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ ఆఫ్ టుడే ఐ థింక్ ఎక్కడో ఐ థింక్ ఇట్స్ కడప ఆర్ సమ్వేర్ ఎల్స్ ఒక ఆయన ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే సురేష్ గారు మా కూతురికి నీట్లో ఎగ్జామ్ రాశానండి ఆమెకి మంచి మార్కులు రాలేదు వెరీ ఆనెస్ట్ ఓకే 200 మార్క్స్ వచ్చినాయి ఆమెకి రాలేదు కానీ ఇప్పుడు ఆమెకి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు సార్ నల్గొండ నుంచి ఆమెకి ఏం చేయాలి సార్ నాకు అర్థం కావట్లేదు మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు దీని గురించి మీరు కొంచెం కౌన్సిల్ చేయండి సార్ ఆమెను ఏం చేయాలి నేను చెప్పాను ఆమెకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి నాకు ఇవాళ నాకు కొంచెం బిజీ ఉన్నాను నేను నెక్స్ట్ వీక్ కేరళకి వెళ్తున్నాను దాని తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడతాం అని చెప్పాను నేను కానీ ముందు నాకు చెప్పండి ఆమెకి ఇంట్రెస్ట్ ఏముంది మీరు పిల్లల దగ్గర ఎప్పుడు అడగరు వాళ్ళకి ఇంట్రెస్ట్ మన తెలుగు స్టేట్స్ ఎస్పెషలీ వీళ్ళు ఫస్ట్ డిసైడ్ అయిపోతారు అది ఇది ఏంటంటే అది డినైల్ అది అంటే మీరు అన్రియలైజ్డ్ డ్రీమ్స్ అంటాం మనం ఒక కాన్సెప్ట్లో మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అంటే మీరు ఐఐటికి వెళ్ళలేకపోయారు
కానీ మీ కూతుర్ని ఐఐటీకి పంపించాలి. వీళ్ళ డ్రీమ్ అక్కడ ఫుల్ఫిల్ చేస్తారు. మీరు మెడిసిన్ చేయలేదు, మీ కూతురో కొడుకు మెడిసిన్ చేయాలి. వై? సో ఈయన పాప ఇట్ వాస్ వెరీ గుడ్ కాల్. బిజీ ఉన్నా కానీ పాప 5 నిమిషాలు మాట్లాడి ఒక స్టూడియో నుంచి బయటకు వస్తున్నాడు, కాల్ వచ్చింది నాకు అని చెప్పి అట్లీస్ట్ ఈ వాజ్ ఆనెస్ట్. నా కూతురికి 200 మార్కులు వచ్చింది. మార్క్ చెప్పారు ఆయన, ఇక్కడ సెట్ తక్కువ మార్కులు వచ్చినాయని. బట్ ఈ సెట్ ఆమె కేపబుల్ కాదు. 200 మార్క్ ఇస్ నథింగ్ ఇన్ నీట్, నో వే అడ్మిషన్ దొరకడానికి. కానీ ఈ వాజ్ వెరీ ఆనెస్ట్ అబౌట్ అని చెప్పి నో ప్రాబ్లమ్స్ మాట్లాడదాం పిల్లలతో. నాకు ఇది చాలా థ్రిల్. ఐ లైక్ మొన్న కూడా మేనేజ్మెంట్ కాలేజ్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత చాలామంది పిల్లలు నాకు మెయిల్ పంపించారు. అంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళు నా మెయిల్ ఐడి షేర్ చేశారు, ఫోన్ నెంబర్ షేర్ చేయలేదు, మెయిల్ ఐడి షేర్ చేశారు. మెయిల్ పంపిస్తున్నారు, సార్ ఎట్లా పబ్లిక్ స్పీకింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి సార్. మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అదే కదా. ఇది చిన్నప్పటి నుంచి చేయాలి పవన్ గారు. చిన్నప్పటి నుంచి సాఫ్ట్ స్కిల్ ఏ స్కూల్లో నేర్పిస్తారో చెప్పండి. లేదు, ఆ సబ్జెక్టే లేదు. తెలుగులో మాట్లాడతారా, అది కూడా గ్రామాటికలీ అది కూడా లేదు. మదర్ టంగ్ మీద కూడా ఎంఫసిస్ లేదు ఇప్పుడు. ఇది ప్రాబ్లం అన్నమాట. సరే నీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు అనే మాట్లాడు, అది కూడా కరెక్ట్ రాదు. తెలుగు చదువుకుంటావు, అది కూడా రాదు. పేపర్ చదువుతావు తెలుగులో, అది కూడా లేదు. ఇంగ్లీష్ ఎస్ ఇట్స్ అ లింక్ లాంగ్వేజ్, మనకి చాలా ఉపయోగం వస్తుంది అది ఇంటర్వ్యూస్లో కానీ ఇది నేర్పియట్లేదు. ఒక రూరల్ స్కూల్లో మీరు అనుకోండి, నల్గొండ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరంలో గవర్నమెంట్ స్కూల్లో ఏం ఇంగ్లీష్ నేర్పిస్తారు పిల్లలకి? ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, ఇదే కదా. వాళ్ళకి కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ లేదు, టీచర్లకే రాదు పాపం. సిటీలో ఉన్న స్కూల్స్కే లేదు అది కెపాసిటీ. అప్పుడు మీరు ఏం నేర్పిస్తారు పిల్లలు? అదే అబ్బాయి అమ్మాయి తర్వాత సిటీకి వచ్చి ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకుంటారు, అక్కడ కూడా ఇంగ్లీష్ ఇన్పుట్ లేదు. దాని తర్వాత నీట్ రాస్తారు, లేకుంటే జేఈ రాస్తారు. అక్కడ వాళ్ళకి ఇంజనీరింగ్ ఎట్లయినా వస్తుంది అడ్మిషన్. ఇంజనీరింగ్ మీరు ఏం రాసినా కానీ ఇప్పుడు ఎంసెట్లో మీకు ఎంసెట్ లేదు, కానీ ఇంజనీరింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆంధ్ర తెలంగాణలో మీకు ఏ ర్యాంక్ వచ్చినా కానీ అడ్మిషన్ ఉంది. ఖాళీ సీట్లు పడినాయి ఇంజనీరింగ్ కాలేజ్లో. ఏం చేస్తారు దాని తర్వాత? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది 100 మందిలో 2-3 రిక్రూట్ అవుతున్నారు. ఈ స్టాండర్డ్ అక్రాస్ కాలేజెస్. కొన్ని కాలేజెస్ మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అంతే. వాళ్ళు దేవర్ ఓల్డ్ కాలేజెస్ అని చెప్పి వాళ్ళకి కొంచెం 40-50% మంది స్టూడెంట్స్. మిగతా వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు. దే గెటింగ్ సబ్స్టాండర్డ్ జాబ్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ దాట్ మార్పు అనేది స్కూల్ లెవెల్ నుంచి రావాలి. ఓకే, ఇది గవర్నమెంట్ చేయాల్సింది ఫస్ట్. మీరు ఒక్కసారి మేము ఈ స్కూల్లో సాఫ్ట్ స్కిల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, మేము ఒక మంచి రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉన్నారు మా దగ్గర, ఆయన వచ్చి చెప్తారు, వారానికి 2 రోజులు చెప్తారంటే పిల్లలు వింటారు, పేరెంట్స్ కూడా ఇంట్రెస్టెడ్ అయిపోతారు. ఇది స్కూల్లో ఏం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ రూరల్ స్కూల్స్లో పీటీఐ అని కాన్సెప్ట్ లేదు సార్. మన దగ్గర అక్కడ అర్బన్ ఏరియాస్లో చాలా కామన్ పేరెంట్ టీచర్. పేరెంట్ టీచర్స్ది రూరల్ ఏరియాస్ లేదు, కానీ కేరళలో ఉంది సార్. ఐఎమ్ సర్ప్రైజ్ వై ఇట్స్ నాట్ హియర్. మేబీ ఎడ్యుకేషన్, లిటరసీ. కేరళలో ఉన్న పేరెంట్స్ వాళ్ళ స్కూల్ మేనేజ్ని ఎట్లా గ్రిల్ చేస్తారు మీరు చూడాల్సింది. కొన్ని ప్రోగ్రామ్ చూసాను, లిటరల్లీ గ్రిల్ చేస్తారు. ఏంటి టీచర్ ఇంకా 20 రోజుల నుంచి రాలేదు ఈ టీచర్. 100% లిటరసీ రేట్. లిటరసీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ కామన్ సెన్స్. మీరు లిటరేట్ ఉండొచ్చు, కామన్ సెన్స్ లేకుండా ఉండొచ్చు, అది డిఫరెంట్. కానీ లిటరసీ అది ఇప్పుడు కాదు, రాజులు మహారాజుల టైం నుంచి కేరళ ఇస్ లిటరేట్. ఇప్పుడు కాదు, ఈవెన్ 18th century 19th century కేరళ వాజ్ ఆల్మోస్ట్ లిటరేట్. లిటరసీని ఎట్లా డిఫైన్ చేస్తారు పవన్ గారు? మీ పేరు రాయొచ్చా, దట్ ఈస్ లిటరసీ. 1 to 10 రాయవచ్చా, దట్ ఈస్ లిటరసీ. ఓకే, మీకు సెంటెన్స్ రావడమో, మీకు ఒక జాయింట్ గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ రాయడం, అది కాదు. సో ఆ లిటరసీ మర్చిపోండి. కానీ ఎస్ ఇట్ ఈస్ లిటరసీ. ఎందుకంటే ఈ హెల్త్ పారామీటర్స్ చూస్తారు. మదర్ డైయింగ్ అట్ చైల్డ్ బర్త్ అనగానే కేరళ చాలా తక్కువ. స్వీడన్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటారు, చాలా తక్కువ. చిల్డ్రన్ డైయింగ్ అట్ 6 months ఫ్రమ్ చైల్డ్ బర్త్, అది కూడా తక్కువ. ఎందుకు? మీకు ఒక అమ్మకి తెలుసు ఏం తినాలి, నేను ఎట్లాంటి ప్రోటీన్ తీసుకోవాలి, మిల్క్ కానీ, ఎగ్స్ కానీ, గుడ్లు కానీ, ఏదైనా కానీ ఇది నేర్చుకుంటారు. సో ఎడ్యుకేషన్ ఎప్పుడు చెప్తారు చూడండి, ఎడ్యుకేట్ ఎ గర్ల్ అండ్ యూ విల్ ఎడ్యుకేట్ ఎ విలేజ్. కరెక్ట్, అవును. అది చేయట్లేదు మనం ఏంటంటే ఏం లేదు, పిల్లల్ని స్కూల్ పంపిస్తాం, అయిపోయింది. పేరెంట్స్ ఏమో పొలాల్లో పని చేసుకుంటారు. సిటీలో ఉన్న పేరెంట్స్ ఏంటి, వాళ్ళు బిజీ, డబ్బులు సంపాదించాలి. పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చేస్తారు, లేకుంటే ఒక ఐప్యాడ్ ల్యాప్టాప్ ఇచ్చేస్తారు, నువ్వు చూసుకోరా అని చెప్పి. సాయంత్రం రాగానే హోంవర్క్ పంపించేస్తారు. 8 గంటల దాకా అక్కడ ట్యూషన్ సెంటర్లు ఉంటాయి, వాళ్ళు హోంవర్క్ అంతా చేపిస్తారు, రివిజన్ చేస్తారు, అంతా అయిపోయింది. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ 0. అది అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో సేమ్ ప్రాబ్లం. అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా, నేను డబ్బులు ఇస్తున్నాను, నేను 3 లక్షలు ఫీజు ఇస్తున్నాను, 4 లక్షలు ఫీజు ఇస్తున్నాను. ఇది జాబ్. ఇప్పుడు మీ పని మా పిల్లల్ని చదువుకొని ఛాంపియన్ చేయడంలో. ఇది నా దగ్గర మా కజిన్ ఒకరు చెప్పారు, మన పుల్లెల గోపిచంద్ అకాడమీలో
ఒక పేరెంట్ అస్సాం నుంచి పేరెంట్ వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి ఒక పివి పుల్లెల గోపిచంద్ ముందు కొంచెం క్యాష్ పెట్టారంట, పెద్ద అమౌంట్ పెట్టేసి మా కూతుర్ని పివి సింధుగా తయారు చేయండి అని చెప్పారంట. సో గోపిచంద్ చెప్పారంటే ఈ డబ్బులతో తయారు చేస్తే చాలామంది తయారైపోతుండే ఇప్పుడు దాకా. ఇట్ ఈస్ అ స్కిల్. ఒక్క పివి సింధు పైకి వచ్చిన దానికి 100 పివి సింధులు ట్రై చేసి ఉంటారు అని వాళ్ళ లెవెల్కి వారు రాలేదు. ఇక్కడ అకాడమీలో ఉంటారు అంతమంది. ఒక సైనా నేవాల్ రావాలంటే 10 సైనా నేవాల్ కోసం వాళ్ళ పేరెంట్స్ కష్టపడ్డారు. స్కూటర్ మీద తీసుకొచ్చి పొద్దున వర్షం కానీ ఎండ ఉన్నా కానీ తీసుకొచ్చి ట్రైనింగ్ తీసుకొస్తారు పొద్దున 5 గంటలకు. ఆ సాక్రిఫైస్ ఎంతమంది చేస్తారు? కరెక్ట్. పేరెంట్స్ చేయట్లేదు అది. సో ఇది మనం ఈ గవర్నమెంట్ స్కూల్ని తప్పు, గవర్నమెంట్ స్కూల్ బాగాలేదని చెప్పి కానీ కాదు. నాకు గుర్తుంది, ఐ థింక్ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐ థింక్ వాకాటి కర్నా వాజ్ వన్, చాలామంది మార్పులు తీసుకొచ్చారు స్కూల్స్లో. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే మీరు ఎంతమంది మన దగ్గర ఉన్న పొలిటీషియన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు ట్రీట్మెంట్కి? ఎందుకు? మంచి డాక్టర్లు ఉన్నారు కదా అక్కడ కూడా, ఫెసిలిటీస్ కూడా ఓకే, కానీ కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి. అక్కడ వెళ్తే బయటపడతానో లేదో అని డౌట్ ఉంటుంది. మ్యాక్సిమం నిమ్స్కి వెళ్తారు, అందుకే అక్కడ స్టాండర్డ్ బాగుంది. కానీ ఉస్మానియా గాంధీ అనగానే అక్కడ నన్ను అపోలోలో పంపించండి, లేకుంటే రెనోవా, లేకుంటే కేర్, లేకుంటే అట్లాంటి కిమ్స్ లాంటి హాస్పిటల్ పంపించండి. ఇది ప్రాబ్లం. సో మనం గవర్నమెంట్ స్కూల్ని క్రిటిసైజ్ చేసే ముందు మనం సిస్టమ్ మొత్తం మార్చాలి. మీరు చెప్పినట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పెట్టుబడి. అది ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తారు, కానీ ప్రైవేట్ టీచర్స్ని పెట్టండి గవర్నమెంట్ స్కూల్స్లో. అది గవర్నమెంట్ చేయలేరు, అగేన్స్ట్ గవర్నమెంట్ పాలసీ. ప్రైవేట్ వాళ్ళతో చేయించండి. ఏది ఎన్జిఓలు, కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ అని ఒక మ్యాథ్స్ టీచర్, ఒక ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ ఇస్ కంపల్సరీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. అగైన్ నార్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ కాదు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ పిల్లలు నేర్చుకోవాలి. రూరల్ ఏరియా ఉన్న పిల్లలు అందరికన్నా పెద్ద వీక్నెస్ ఇంగ్లీష్ వాళ్ళకి. అది వాళ్ళు అర్బన్ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా మారిపోతుంది. నేను ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాను, వీళ్ళు హాస్టల్ వచ్చినప్పుడు వాళ్ళు డిప్రెషన్లో వచ్చేస్తారు. వాళ్ళు స్కిల్స్ ఎక్కువ ఉంటాయి కానీ కమ్యూనికేషన్ ఉండదు. అది మనం మార్చాలి. దట్ వే ఇంగ్లీష్ అన్నిటికీ నేర్చుకోవాలంటే ఇట్స్ రాంగ్ థింగ్. జాపనీస్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? జర్మన్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు, చైనా వాడు మాట్లాడతారు? లేదు కదా, వాళ్ళ మదర్ టంగ్లో చేస్తారు. బట్ ఇంగ్లీష్ ఇస్ అ గుడ్, మనకు అడ్వాంటేజ్ దానికోసం. మన ఇక్కడ ఉన్న జీసీసీస్ ఎందుకు వస్తారు? గ్లోబల్ కేపబిలిటీస్ అండి. 200 కంపెనీ ఉన్నాయి హైదరాబాద్లో. ఆల్ ఓవర్ ఇండియా దర్ ఆర్ 400+ కంపెనీస్. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఒకటి స్కిల్, నెక్స్ట్ మన కమ్యూనికేషన్, ఈ రెండే చూస్తున్నారు వాళ్ళు. మన దగ్గర రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి రావాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్స్. ఇది పెద్ద ఒక మిషన్. ఏం చెప్తారు, నా బయోడేటా పంపిస్తాను, ఏదైనా మీటింగ్కి వెళ్తున్నాడు అడుగుతారు, సార్ చిన్న ఒక బయోడేటా. దాంట్లో లాస్ట్ బట్ 1 లైన్ ఇది, వాంటింగ్ టు మేక్ అ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. నేను ఎప్పుడో రాసి పెట్టాను ఈ CJP వాళ్ళు ప్రొటెస్ట్ చేసే ముందే, ఎందుకంటే నేను చూశాను అంజయ్ నగర్ ప్రైమరీ స్కూల్ ఏం ప్రాబ్లమ్స్ అని చూశాను నేను. ఓకే, వాళ్ళకి పిల్లలు కంప్లైంట్ చేయరు సార్, చాలా మంచి పిల్లలు. ఆ మిడ్ డే మీల్స్ మొదలు పెట్టే ముందు వాళ్ళు డబ్బాలు తెచ్చుకుంటారు ఇంటి నుంచి, ఎంత పేదోళ్ళైనా కానీ డబ్బా తెచ్చుకుంటారు. వాళ్ళ అమ్మ పాపం తయారు చేసి ఇచ్చి ఉంటుంది, ఏదో పిక్కల్ రైస్ ఏదో తెచ్చుకుంటారు. వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళు దే హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ షేరింగ్. అది చాలా మంచిది. కానీ పాపం వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఆ పిల్లల్ని పైకి ఒక లెవెల్ లాగా తీసుకురావడానికి మనం ఫెయిల్ అవుతున్నాం. ఐ థింక్ ఇట్స్ టైమ్ సొసైటీ, గవర్నమెంట్ తప్పబట్టకండి. గవర్నమెంట్ పని చేసుకుంటూ పోతారు, చేయరు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ టు గెట్ ఇన్. మీరు అడాప్ట్ చేయండి, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్కూల్ అడాప్ట్ చేసి. ఇప్పుడు సైంట్ చేసినట్లనే కొత్తగూడ ఏరియాలో 3 స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అట్లనే మిగతా వాళ్ళు కూడా చేయాలి, కానీ ట్రాక్ చేయాలి. ఏదో డబ్బులు ఇచ్చి అయిపోయిందని కాదు, టు ట్రాక్ ద పర్ఫార్మెన్స్. మీరు 100% ఒక ప్రిన్సిపల్ని పెట్టండి, మీ ప్రిన్సిపల్ని పెట్టండి. అక్కడ రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉంటారు, ఆయన ఇక్కడ ఆర్డీ ఇక్కడ DE ఆఫీస్కి వెళ్తాడు, శాలరీ పేమెంట్ కోసం వోచర్లు సైన్ చేయడానికి వెళ్తారు. ఆయన హాఫ్ ద టైం ఉండరు స్కూల్లో. యూ పుట్ వన్ అకాడమిక్ కోఆర్డినేటర్, వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు. ఇది ఒక సొల్యూషన్. చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తారు. ఓకే, అప్పుడు మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలకి డిమాండ్ ఎట్లా ఉందో అట్లా గవర్నమెంట్ స్కూల్స్ కూడా డిమాండ్. ఎస్, డెఫినెట్గా రావాలి అది. ఎందుకంటే అవి చూస్తున్నాం మనం. నేను ఒక 2 సంవత్సరాల ముందు చూసాను, ఏదో ఒక ప్లేస్లో గవర్నమెంట్ స్కూల్లో బోర్డు పెట్టారు, నో సీట్స్ అవైలబుల్. ఆ సిచ్యువేషన్కి అమర్పేట గవర్నమెంట్ స్కూల్లో కూడా కిషన్ రెడ్డి గారి రికమెండేషన్ అడుగుతుంటారు గవర్నమెంట్ స్కూల్. అదే అంటారు, ఎందుకు? అది దట్ ఇస్ ద విక్టరీ. మేము చదువుకుంటున్నప్పుడు మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ 2500 పిల్లలు ఉన్నారు, రికమెండేషన్ అక్కడ సీట్ల కోసం. అంత పెద్ద డిమాండ్ ఫస్ట్ మోడల్ స్కూల్. ఇప్పుడు 300-400 పిల్లలు లేరు అక్కడ. అది ప్రాబ్లం. దట్ టెల్స్ అ స్టోరీ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.